బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ ఇలా ఊరూరా రాజప్రసాదాల్ని తలదన్నే సొంత ప్యాలెస్లు, ఎక్కడ చూసినా భూములు, వేల కోట్ల ప్రాజెక్టులు, కంపెనీలు, ఆస్తులు. అయినా జగన్ ధనదాహం తీరలేదు అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. సొంతానికే కాదు, పార్టీ జిల్లా కార్యాలయాలకు మైసూరు రాజమహల్ని తలదన్నేలా భవనాల్ని కట్టేస్తూ ఉన్నారు. 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానన్న భ్రమలో 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి విశాఖలోని ఋషికొండపై అత్యంత విలాసవంతమైన భవనాల్ని కట్టుకున్న ప్యాలెస్లపై జగన్కు మోజు తగ్గలేదు. పార్టీ కార్యాలయాల పేరుతో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ భూముల అధికారిక కబ్జాకు తెగబడ్డారు. 33 ఏళ్ల లీజు ముసుగులో కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములకు టెండర్ పెట్టారు. చేతిలో అధికారం ఉందని చెలరేగిపోయారు. అత్యంత విలువైన భూముల్ని చెరబట్టారు. నగరాలు, పట్టణాల నడిబొడ్డున, అలాగే జాతీయ రహదారుల పక్కన అత్యంత ఖరీదైన భూముల్ని కేటాయించేసుకున్నారు. సామాజిక సంస్థాగత అవసరాల కోసం గతంలో వివిధ విభాగాలు, సంస్థలకు కేటాయించిన భూముల్ని కూడా బలవంతంగా లాక్కున్నారు. ఆయా విభాగాల అధికారులు ఆ భూముల్ని తీసుకోవద్దు మొర్రో అని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తిన జిల్లా కలెక్టర్లు, అధికార గణం ఆగమేఘాలపై స్పందించారు. పైనుంచి ఉత్తర్వులు రావడమే లేటు. జీ హుజూర్ అంటూ భూముల కేటాయింపు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కోట్ల రూపాయలు విలువైన భూముల్ని ఏడాదికి ఎకరానికి 1000 రూపాయలంటే 1000 రూపాయల చొప్పున లీజుకు కట్టబెట్టేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూల్ చేయాల్సిందేనని అసెంబ్లీ సాక్షిగా సుద్దులు చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరూరా అనుమతి లేకుండానే పార్టీ కార్యాలయ భవనాలు కట్టేసుకున్నారు. ఏ భవనం చూసినా కళ్ళు తిరిగిపోయేలా నిర్మిస్తూ ఉన్నారు. రాజా ప్రాసాదాల్లా ఉన్న ఆ భవనాల్ని చూస్తే ఒక ప్రాంతీయ పార్టీ జిల్లా కార్యాలయమని ఎవరు అనుకునే పరిస్థితి ఉండదు. చాలా జాతీయ పార్టీలకు కూడా అంత విలాసవంతమైన కార్యాలయ భవనాలు ఉండవు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఇప్పటికి కూడా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో 2 ఎకరాల్లో జాతీయ కార్యాలయం కట్టుకుంది. కానీ ఇంత ప్యాలెస్లో అయితే ఆ భవనం ఉండదు. వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలు కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. మిగతా చోట్ల వివిధ దశల్లో ఉన్నాయి. ఉదాహరణకు విశాఖ, ఒంగోలులో కార్యాలయాలని ఇప్పటికే ప్రారంభించారు. కోర్టు కేసులు ఉండడంతో బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పాడేరుల్లో నిర్మాణాలు స్టార్ట్ కాలేదు. చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో ప్రారంభించి పునాదుల దశలోనే నిలిపేశారు. కోనసీమ జిల్లాలో అయితే ఏకంగా పశువులు నీళ్లు తాగే చెరువునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జల వనరుల శాఖకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున భూములు కేటాయించారు. ఈ 26 జిల్లాల్లో కలిపి మొత్తం 42.24 ఎకరాలు భూమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కోసం అప్పటి ప్రభుత్వం కేటాయించింది. వాటి విలువ 678 కోట్లు ఉంటుందని ఒక అంచనా. క్విడ్ ప్రోకోతో, అంటే మీకు ఇది చేస్తాం, మీరు మాకు ఇది చేయండి అని చెప్పి క్విడ్ ప్రోకోలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామ్కీ ఇన్ఫ్రా సంస్థ వాళ్ళకి మధ్య ఉన్న ఒప్పందాలతో ఆ సంస్థ ద్వారా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణానికి ఒక ఒప్పందం, ఒక లోపాయికారి ఒప్పందం కుదిరింది అనేది తెలుగుదేశం పార్టీ వాదన. మొత్తం చాలా జిల్లాల్లో కార్యాలయాలకు సంబంధించి భూముల్ని కేటాయించారు. ఎకరానికి ఒక 1000 రూపాయలు మాత్రమే లీజు తీసుకునే విధంగా. కానీ మనం చూస్తూ ఉన్నాం, అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా 1 by 1 బయటకు వస్తూ ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఒక 60 నెలల పాటు అధికారులు ఎవరు కూడా వాళ్ళు ఫ్రీగా పనిచేసుకునే అవకాశం లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ మీద కూడా, అధికారుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తూ ఉన్నాయి. రిషికొండలో ఏం జరిగిందో చూసాం. అక్కడ లక్షల విలువైన కమోడ్లు బయటపడ్డాయి. దాంతోపాటు ఒక నిషిద్ధ ప్రాంతంలో భావించి ఆ ప్రాంతానికి ఎవరిని వెళ్ళనివ్వకుండా నిర్మాణాలు చేపట్టిన రిషికొండ ప్యాలెస్కి సంబంధించి విషయాలు కూడా 1 by 1 బయటపడుతూ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఈ 26 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల్ని ప్యాలెస్ల మాదిరిగా నిర్మించుకున్న వ్యవహారం, విస్తుపోయే విషయాలు కూడా 1 by 1 బయటపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి, అంటే వాళ్ళన్నమాట, ఇది నేనన్నమాట కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పడితే నేనేం చేయలేను, కానీ వాళ్ళన్నమాట నేను చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నమాట, జగన్కు ప్యాలెస్ల పిచ్చి అని చెప్పి. జనాలు కూడా బహుశా నమ్మి ఉండవచ్చేమో, అందుకే ఇంత దారుణంగా ఆ పార్టీని ఘోరాతి ఘోరంగా పక్కన కూర్చోబెట్టారు. ఇది
తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్ ఇది. ఈ తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్యాలెస్ల గురించి కూడా నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండ్ జనసేన పార్టీ వాళ్ళ ఆరోపణలను కూడా నేను ఒకసారి చెప్తాను. ఇది రిషికొండ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రిషికొండ ఇవన్నీ హరిత రిసార్ట్స్ పర్యాటక కేంద్రంగా దీన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో చాన్నాళ్ల పాటు చాలామంది పర్యాటకులు అక్కడికి వచ్చేవాళ్ళు. ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏంటో ఓవర్ నైట్ దీన్ని ఈ రకంగా మార్చేసే ప్రయత్నం చేశారు. అక్కడికి ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు. 24 hours కూడా అక్కడ జేసీబీలను పెట్టి అధికారులను పెట్టి యంత్రాలను తరలించి దీన్ని ఇలా బోడిగుండుగా చేసేసారు. బోడిగుండుగా చేసేస్తుంటే ఈ ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమన్నారంటే పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్పారు. పర్యాటక భవనాల్ని నిర్మిస్తున్నాము అని చెప్పారు. ఉన్న స్థలాలను ఎందుకు కూల్చేశారు, మీరు కోర్టు అనుమతులు తీసుకున్నారా, పర్యావరణ చట్టాలని ఉల్లంఘించి మీరు చేస్తూ ఉన్నారు కదా అంటే దానికి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం ప్రతి క్షణం చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుంది అనేది మాత్రం చెప్పే ప్రయత్నం జరగలే. బిల్డింగ్స్ స్టార్ట్ అయింది, ఇవి నిర్మాణ అండర్ కన్స్ట్రక్షన్. ఇది ఆ తర్వాత ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన భవనాలు ఇవన్నీ కూడా 7 బ్లాకుల్లో. ఇది విషయం చూస్తే వైసీపీ 11కే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రతిపక్షాలకి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం దొరికింది. అక్కడ ఏం జరిగింది, ఇన్నాళ్ళు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ నిర్మించిన భవనాలు ఏంటవి అని చెప్పి వెళ్ళగా అక్కడ రాజప్రసాదాలు, మహల్ ఆ టైప్లో ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. చూడొచ్చు దానికి ఎంతెంత ఖర్చు పెట్టారు అని చెప్పేసి. ఇది బాత్ టబ్. ఈ బాత్ టబ్కి సంబంధించి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి బాత్ టబ్ని అక్కడ ఏర్పాటు చేశారు. అండ్ ఇంకొకటి కమోడ్స్, తెలుసు కదా అందరికి కమోడ్స్. ఆ కూర్చునే కమోడ్స్కి ఒక్కొక్క కమోడ్కి 13.5 లక్షలు. అసలు పర్యాటకుల కోసం ఆ భవనాన్ని నిర్మిస్తే మరి అంతంత బడ్జెట్తో నిర్మించాల్సిన అవసరం ఏముంది? ఒక్కొక్కటి లిస్ట్ చూసుకుంటూ వస్తే మొత్తం 468 కోట్లు ఖర్చు పెట్టారట దానికి. మరి పర్యాటక భవనానికి అన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు, ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిన డబ్బు. ఆ డబ్బు కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ఇప్పుడు రేస్ చేస్తూ ఉంటే జనాల దృష్టి అంతా కూడా ఇప్పుడు అదే పడింది. ఏంటి ప్యాలెస్లు పిచ్చి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఒక ధైర్యంతో, ఒక భరోసాతో, ఒక అతి విశ్వాసంతో ఈ భవనాన్ని ఎవరికి తెలియకుండా తాను చెప్పు చేతల్లో ఉండే నాయకులకు ఈ పని అప్పచెప్పి ఒక సంస్థ ద్వారా వర్క్ చేయించుకున్నట్టుగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అండ్ మొత్తం 26 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలని ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం మనదే కాబట్టి లీజు తీసేసుకోవచ్చు, అధికారులు కూడా ఏమి ఇబ్బంది పెట్టరు. లీజుకి తీసుకున్నారు. లీజుకి తీసుకుని నిర్మాణాలని చేపట్టారు. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల అయితే కంప్లీట్ అయిపోయాయి, కొన్ని చోట్ల పెండింగ్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్. కొన్ని అయితే అక్కడ లోకల్గా ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల పెండింగ్లో ఉన్నాయి. ఒకటి పాడేరు, 2 కోనసీమ. ఇవి ఇంకా స్టార్ట్ కాలే. మిగిలిన 24 జిల్లాల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అవి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని విశాఖపట్నం లేకపోతే ఇంకొక చోట అవి మొత్తం కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. మరి అధికారులు లీజులు ఓకే తీసుకున్నారు. 33 ఏళ్లకు 1 ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు. సంవత్సరానికి 1 ఎకరాకు 1000 రూపాయలు. సో అది ఆ రకంగా తీసుకున్నారు, లీజుకి తీసుకున్నారు. సరే, మరి అనుమతులు ఎవరు ఇచ్చారు? టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరి ప్రభుత్వంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ చెప్పినట్టు వినాలి కదా. సో వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయలేదు. సో అవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసిన నియంత పాలన, నియంత చర్యలు ఒక్కొక్కటిగా కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఇది శ్రీకాకుళం జిల్లాలో పెద్దపాడు గ్రామంలో 1.5 ఎకరాల్లో జాతీయ రహదారికి ఆనుకుని నిర్మిస్తోన్న కార్యాలయ భవనం. ఇది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలోనే ఉంటుంది. ఇది శ్రీకాకుళంలో. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. మొత్తం 1.5 ఎకరాలు 33 సంవత్సరాలకు లీజుకి తీసుకున్నారు. ఏడాదికి 1500 లీజు దీనికి. ఈ 1.5 ఎకరానికి ఏడాదికి 1500 రూపాయలు లీజు. చాలా నామమాత్రపు లీజు. అది సామాన్యులకు సాధ్యం కాదు కదా. అలా ఇమ్మంటే ఎవరికి ఇవ్వరు కదా. సో పార్టీగా ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని వినియోగించడం అనేది చాలా దారుణాతి దారుణం.
ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వీటన్నిటికీ కూడా నోటీసులు పంపిస్తూ ఉన్నారు. అండ్ ఇది 1.5 ఎకరు 2 కోట్లు విలువ. అండ్ అనుమతులు ఉన్నాయా అంటే దీనికి అనుమతులు లేవు. ఇది తుది దశకు చేరుకుంది. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, కానీ ఇనాగరేట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారంలోకి వచ్చేస్తే అట్టహాసంగా ఈ ప్యాలెస్లా ఉన్న రాజప్రాసాదంలో ఉన్న ఈ భవనం నుంచి శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యకలాపాలన్నీ కొనసాగేవి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ రాలేదు కదా, పార్టీ అధికారంలోకి రాలేదు. మరి ఇప్పుడు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, సిస్టమ్ని అతలాకుతలం చేశారు ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. మరి సెట్ చేస్తామంటున్నారు. మరి సెట్ ఏ రకంగా చేస్తారనేది చూడాలి. ఆల్రెడీ తాడేపల్లి సమీపంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసును అయితే కూల్చేశారు. మరి వీటి విషయంలో ఈ ప్రభుత్వ నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక విజయనగరం రింగ్ రోడ్డుకు సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం ఇది. గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి ప్రతిపాదించారు. విజయనగరం మహారాజులకు చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేశారు. ఎకరానికి 1000 రూపాయలు. అంటే ఇది 1 ఎకరం ఏడాదికి 1000 రూపాయలు. 33 ఏళ్లకు 33,000 రూపాయలు మాత్రమే. దీని వాల్యూ 3.5 కోట్లు. అనుమతులు ఉన్నాయా అంటే లేవు. ఇది అండర్ కన్స్ట్రక్షన్, 85% నిర్మాణం పూర్తయింది. ఇక పార్వతీపురం మన్యం, పార్వతీపురం పట్టణ పరిధిలోని కొత్త బెలగాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 1.18 ఎకరాల భూమిలో కడుతోన్న కార్యాలయ భవనం ఇది. అండర్ కన్స్ట్రక్షన్. ఇది జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగునీటి వినియోగంపై శిక్షణా కేంద్ర నిర్మాణానికి గత ప్రభుత్వం దీన్ని ప్రతిపాదిస్తే అలా కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం దీన్ని కేటాయించుకున్నారు. ఇది మొత్తం 1.18 ఎకరాలు, వాల్యూ 2 కోట్లు. అనుమతులు ఉన్నాయా అంటే లేవు. ఇది చివరి దశకు చేరుకుంది. ఓకే, నెక్స్ట్ ఇక విశాఖ జిల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కార్యకలాపాలు స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రిషికొండ ప్యాలెస్ నుంచి పాలన, అలాగే విశాఖపట్నం అంటే చాలా పెద్ద బిల్డింగ్ ఇది. దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 2 ఎకరాలు లీజుకు తీసుకున్నారు. విశాఖపట్నంలోని చినగదిలి మండలం ఎండాడలో కేటాయించిన 100 కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం ఇది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీనికోసమే లా కళాశాల రోడ్డును 80 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించారు. అంటే పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం అక్కడ రోడ్డును కూడా 80 ఫీట్ ఉన్నది 100 ఫీట్ చేశారు. కొన్ని రోడ్లు విస్తరించారు, బాగానే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లను విస్తరించవచ్చు కదా, అలా చేయట్లా. ఇప్పటం గ్రామస్తులు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అప్పట్లో 2022లో భూములు ఇచ్చారని చెప్పి అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ చేశారు. అది కక్షపూరితంగా. ఇక్కడ ఎందుకు చేశారంటే పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం. కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి అవసరం అవుతుందో అక్కడ చేయొచ్చు కదా అంటే చేయలా, రోడ్లు వేయచ్చు కదా అంటే వేయలా. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చూసుకున్నారు. కాబట్టి ప్రజలు ఏం చేయాలో వాళ్ళు చేయాల్సింది చేశారు. ఇక ఇది మొత్తం 2 ఎకరాలు 33 ఏళ్ల పాటు ఇది లీజు. అంటే ఏడాదికి 2,000 అంటే 66,000 33 ఏళ్ళకి. చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. అండ్ దీని వాల్యూ 100 crores. నెక్స్ట్ ఇక అనకాపల్లి. ఈ అనకాపల్లి సమీపంలో గతంలో కాపు భవనానికి కేటాయించిన భూమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం ఇది అండర్ కన్స్ట్రక్షన్. స్థానికులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా ఇక్కడ కేటాయించారు. ఇది కాపు భవనానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు కాపు భవనాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు కదా, అలా కేటాయించిన భవనం ఇది. ఆ స్థలం ఇది. ఆ స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం ఇప్పుడు వాళ్ళు లీజుకు తీసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఈ కాపు భవనానికి సంబంధించి ఒక 50 లక్షల రూపాయల కేటాయింపు కూడా చేశారు. బట్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నుబడింది. ఆ లీజుకు తీసుకుని దీన్ని ఈ రకంగా మార్చే ప్రయత్నం చేశారు. అనకాపల్లి ఓకే, అనుమతులు ఉన్నాయా అంటే లేవు. ఇది ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయిపోయింది.
నెక్స్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తే అట్టహాసంగా ప్రారంభించాలని చెప్పి అత్యుత్సాహపడ్డారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి పాడేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలం ఇది. ఈ స్థలం కేటాయించారు. బట్ ఇప్పటికీ కూడా అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. కారణం చెప్తాను. అది సాగు భూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. సాగు భూమి గిరిజనులు కేటాయించిన సాగు భూమి కాబట్టి దాన్ని అడ్డుకున్న పరిస్థితి. దీనికి ఇది 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 కోర్టులో ఉన్న అంశం ఇది. అండ్ అనుమతులు ఉన్నాయంటే అనుమతులు లేవు. మొత్తం 2 ఎకరాలు. ఇది విలువ 5 కోట్లు చేస్తుంది. ఎకరం 2.5 కోట్లు చెప్పిన 5 కోట్ల విలువైన భూమి ఇది. ఇక నెక్స్ట్ కాకినాడ జిల్లా. కాకినాడలోని పైడావారి వీధిలో 22A నిషేధిత జాబితాలో ఉన్న 2 ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇది. దీన్ని కుదువు పెట్టి బ్యాంకు నుంచి రుణం తెచ్చేందుకు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నించారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది మొత్తం 1.93 ఎకర్స్, మొత్తం 75 crores వాల్యూ ఉన్న ల్యాండ్ అంటే ఇది. పోనీ అది నిర్మాణం అనుమతులు ఉన్నాయంటే అనుమతులు లేవు. నిర్మాణం పూర్తయిపోయింది. బట్ ఇది 22A నిషేధిత జాబితాలో ఉంది. యాక్చువల్లీ 22A నిషేధిత జాబిలో ఉంటే అటువంటివి టెక్నికల్గా లీగల్గా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అవ్వవు అనేది అందరికీ తెలిసిన విషయం. సో అలా 22A నిషేధిత జాబితాలో ఉన్నా కూడా దీన్ని లీజుకి కేటాయించి, అంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అన్నట్టు అధికారులు మనవాళ్లే, మనం అధికారంలో ఉన్నాం, ఏం చేసినా చెల్లుతుంది అని ఇలా నిబంధనలను కూడా వైలేట్ చేసి ఈ భూమిని లీజుకి తీసుకున్నారు. సో ఈ నిర్మాణం పూర్తయింది. ప్రారంభించడం ఒకటే తరువాయి. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు ఈ భవన నిర్మాణం విషయంలో? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరి చూడాలి. కూలగొడతారా, ఉంచుతారా, దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తారు అనేది. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 2 ఎకరాల ఇది రాజమహేంద్రవరంలో రోడ్డు భవనాల శాఖకు చెందిన 2 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం ఇది. ఇది రోడ్డు భవనాల శాఖకు చెందింది. 2 ఎకరాలు తీసుకున్నారు. మొత్తం అంటే 33 ఏళ్లకు లీజుకి తీసుకున్నారు. ఏడాదికి ఎకరానికి 1000 అంటే 2000 రూపాయలు నెలకు. నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. అనుమతులు లేవు. సో నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మనం చూడొచ్చు ఈ నిర్మాణానికి కేటాయించిన స్థలం, దీని మీద చాలా పెద్ద వివాదం జరిగింది. అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన చెరువు భూమి ఇది. చెరువు భూమి, ఆల్రెడీ వాటర్ ఉంది, అది చెరువు. ఆ చెరువుని కేటాయించారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది. ఇది కోర్టులో ఉన్న అంశము. అనుమతులు లేవు. ఇది చెరువుగా ఉంది. ఈ చెరువును కప్పెట్టేసి అక్కడ భవన నిర్మాణం చేద్దాం, కార్యాలయ నిర్మాణం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అక్కడ స్థానికులు కూడా వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ ఇష్యూ కోర్టులో ఉంది. నెక్స్ట్ ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉండి మండలం ఎస్ఆర్పి అగ్రహారంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం ఇది. పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ధర్నాలు చేపట్టారు. పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. ఇక పశ్చిమ గోదావరి 0.72 ఎకర్స్ ఇది మొత్తం. అనుమతులు లేవు. స్లాబ్ మాత్రమే పూర్తయింది. ఇక నెక్స్ట్ ఏలూరు జిల్లాకు సంబంధించి ఇది మొత్తం 2 ఎకరాలు. ఏలూరు నడిబొడ్డున రైల్వే స్టేషన్కు కూతవేడు దూరంలో క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన స్థలంలో నిర్మించిన కార్యాలయ భవనం అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధమైంది. చాలా అట్టహాసంగా ఇక్కడ నిర్మించుకున్నారు. ఏలూరు మొత్తం 2 ఎకరాలు. ల్యాండ్ వాల్యూ వచ్చి 5 crores. 2 ఎకరాలకు ఎకరానికి 1000 రూపాయలు నెలకు, సంవత్సరానికి లీజు. అంటే 2 ఎకరాలకు 2000 మాత్రమే. ఓవరాల్గా 33 ఏళ్లకు 66,000 ఇచ్చి ఈ స్థలాన్ని వాళ్ళు తీసుకున్నారు. నిర్మాణం పూర్తయింది. అండ్ అనుమతులు ఉన్నాయా అంటే లేవు. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే విద్యాధరపురంలోని సితారా సెంటర్ సమీపంలోని 50 కోట్లకు పైగా విలువైన భూముల్లో నిర్మిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం ఇది. అప్పట్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చక్రం తిప్పి ఈ భూమిని కార్పొరేషన్ ద్వారా కేటాయించేసుకున్నారు. మొత్తం 1.01 ఎకరాలు. మొత్తం వాల్యూ వచ్చి 50 crore. అనుమతులు ఉన్నాయంటే లేవు. మొదటి అంతస్తుకి స్లాబ్ని పూర్తి చేసుకున్నారు. అప్పుడు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ స్థలాన్ని పార్టీ
ఆఫీస్ కోసం కేటాయించుకున్నారు. అండ్ నెక్స్ట్ కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి ఇది కూడా ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయిపోయింది, ఓపెనింగే లేటు. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ అధికారంలోకి రాలేదు. మరి ఈ అనుమతులు లేని భవనాన్ని ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు అనేది వేచి చూడాల్సిన అంశం. దీని డీటెయిల్స్ చెప్తాను. మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో 60 కోట్లకు పైగా విలువైన 2 ఎకరాల స్థలంలో పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనం ఇది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంతా ఓకే అనుకుంటే పేరు నాని అట్టహాసంగా దీన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. దగ్గరున్న అన్ని కూడా ఈ భవన నిర్మాణంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారనేది సమాచారం. ఇక ఇది ఆల్మోస్ట్ డిమాలిష్డ్ బై దిస్ గవర్నమెంట్. మనం చూడొచ్చు, ఈ శనివారం ఉదయం 5:30కు మొత్తం తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో ఉంటుంది ఇది. ఈ మొత్తం 2 ఎకరాలు. దీని వాల్యూ వచ్చి, ల్యాండ్ వాల్యూ వచ్చి 10 CR. అనుమతులు ఉన్నాయంటే లేవు. నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన, అంటే సెట్ చేసే ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ ఇది. మొత్తం అంతా కూడా డిమాలిష్ చేసేసి నేలమట్టం చేసేసారు. దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. మీరు విధ్వంసంతో స్టార్ట్ చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అప్పుడు మేము ప్రజావేదికను కూలగొడితే హడావుడి చేశారు కదా అని చెప్పి తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజావేదిక ప్రజల కోసం కట్టిన వేదిక, ప్రజల సమస్యల్ని తీర్చుకునే ఒక వేదిక, కానీ పార్టీ కార్యాలయం కాదు. కానీ పార్టీ కార్యాలయం కోసం అనుమతులు లేకుండా భూముల్ని కేటాయించేసుకుని అనుమతులు లేకుండా బిల్డింగ్స్ కట్టేసే ప్రయత్నం ఆ గవర్నమెంట్ చేసింది కాబట్టి అది సెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇక పల్నాడు విషయానికి వస్తే నరసరావుపేట పట్టణ సమీపంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వే స్టేషన్ పక్కనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనానికి ఈ అగ్రహారం భూమి 1.5 ఎకరాలు, 1.5 ఎకరాలకు సంబంధించిన బిల్డింగ్ ఇది. ఆల్మోస్ట్ నిర్మాణం పూర్తయిపోయింది. దీని వాల్యూ వచ్చి 22.5 కోట్లు. అనుమతులు ఉన్నాయంటే అనుమతులు లేవు. ఇక నెక్స్ట్ బాపట్ల జిల్లాకు సంబంధించి జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుని నిర్మిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం. ఈ ల్యాండ్ని బాపట్ల 2 ఎకర్స్ మొత్తం ఇది 90% నిర్మాణం పూర్తయిపోయింది. ఈ భూమిని ఆర్టీసీ డిపోకి గతంలో కేటాయిస్తే ఆ ల్యాండ్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం ఇక్కడ ఈ బిల్డింగ్ నిర్మించుకున్న పరిస్థితి. దీనికి అనుమతులు లేవు. ఇక ప్రకాశం విషయానికి వస్తే నెక్స్ట్ నెల్లూరు విషయానికి వస్తే మొత్తం 2 ఎకరాలు 10 కోట్ల వాల్యూ, 90% నిర్మాణం పూర్తయింది. అనుమతులు ఉన్నాయంటే లేవు. అండ్ ఇది టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గతంలో కేటాయించిన భూమి ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. అందులో తుది దశకు చేరుకుంది. 90% ఈ నిర్మాణం పూర్తయిపోయింది. నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరపురం సమీపంలో ఈ నిర్మాణం ఉంది. ఇక నెక్స్ట్ కర్నూలు విషయానికి వచ్చేసరికి మొత్తం 1.60 ఎకర్స్, వాల్యూ వచ్చి 100 crores. నిర్మాణం పూర్తయిపోయింది. అనుమతులు ఉన్నాయంటే అనుమతులు లేవు. కర్నూలు నడిబొడ్డున 5 రోడ్ల కూడల్లో 1.6 ఎకరాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం ఇది. 100 కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీ ఆగ్రోస్కు కేటాయించారు. దాన్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం లీజుకి తీసుకున్న పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చాలా సంస్థలకు కొన్ని, అంటే ఉదాహరణకు మనం చూసాం, అనకాపల్లిలో కాప్ భవనానికి కేటాయిస్తే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనానికి తీసేసుకున్న పరిస్థితి. ఇలా వివిధ శాఖలకు కేటాయించిన భూముల్ని లీజ్ పేరుతో ఈ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకుని పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ నంద్యాలలోని ఎకరా స్థలంలో నిర్మాణం ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం ఇది. గతంలో ఈ స్థలాన్ని పేదల గృహాలకు ఇవ్వాలని అనుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయింపు చేసుకున్నారు. మొత్తం 1 ఎకర్ ఇది 7 crores వాల్యూ చేస్తుంది. అనుమతులు లేవు, పునాదులు మాత్రమే వేశారు. మనం క్లియర్గా చూడొచ్చు, పునాదుల్లోనే ఇది ఉంది. గతంలో ఈ స్థలాన్ని పేదల గృహాలకు ఇవ్వాలని అనుకున్నారు లాస్ట్ గవర్నమెంట్. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రపోజల్ ఇది. ఆ తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించేసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ స్థలాన్ని మళ్ళీ పేదలకు కేటాయిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మనం చూడాలి. అండ్ ఈ 33 yearsకి సంబంధించి లీజుకి ఇచ్చారు. ఈ లీజులను క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఉన్న సమాచారం.
ఇక వైఎస్ఆర్ కడప జిల్లా, కడపలో కర్నూలు తిరుపతి 6 వరుసల జాతీయ రహదారి పక్కనే కడప నగర ముఖద్వారంలో నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది. ఎలాంటి అనుమతులు లేకుండానే శరవేగంతో నిర్మాణాలు చేస్తున్నారు. మొత్తం 2 ఎకర్స్, ల్యాండ్ వాల్యూ వచ్చి 30 crore రూపీస్. బట్ 2 ఎకర్స్ 33 yearsకి లీజుకి తీసుకున్నారు. ఎకరానికి ఏడాదికి 1000 రూపాయలు, అంటే 2000 ఒక ఇయర్కి. ఇక అనుమతులు ఉన్నాయంటే అనుమతులు లేవు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, పూర్తయ్యే దశలో ఉంది. మరి ఇప్పుడు ఈ నిర్మాణాన్ని ఏం చేస్తారనేది చూడాలి. అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే రాయచోటులో గయాళు భూముల్ని ఏడబ్ల్యూ భూమిగా మార్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయింపులు చేశారు. నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. 1.61 ఎకర్స్ మొత్తం, ల్యాండ్ వాల్యూ వచ్చి 12 crores. అనుమతులు అయితే లేవు. ఆల్మోస్ట్ ఈ భవన నిర్మాణం కంప్లీట్ అయిపోయింది 90%. ఇక అనంతపురం జిల్లా విషయానికి వచ్చేసరికి అనంతపురం జిల్లాలో అంటే మనం ఇప్పుడు దాకా బిల్డింగ్స్ చూస్తున్నాం కదా, మీకు ఏ బిల్డింగ్ చూసినా కూడా ఒక ప్యాలెస్ లా కనిపిస్తుంది. పార్టీ కార్యాలయంలా కనిపించదు, ఒక ప్యాలెస్ లా దీన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. ఇది అనంతపురంలోని హెచ్ఎల్సి కాలనీ వద్ద జల వనరుల శాఖకు చెందిన భూమిలో నిర్మిస్తున్న కార్యాలయ భవనం ఇది. జల వనరుల శాఖ అనుమతి లేకుండానే నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఇది జలవనరుల శాఖ గతంలో కేటాయించిన భూమి, కానీ పార్టీ కార్యాలయం కోసం గత ప్రభుత్వం కేటాయించుకుంది. 1.5 ఎకర్స్ మొత్తం, 45 crore రూపీస్ వాల్యూ. అనుమతులు ఉన్నాయంటే లేవు. ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ శ్రీ సత్యసాయి జిల్లా విషయానికి వస్తే పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుగా అనుమతులు లేకుండానే దాదాపు నిర్మాణం పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం ఇది. అక్కడున్న గుట్టను కూడా తొలగించి దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం 1.30 ఎకర్స్, మొత్తం 20 crores వాల్యూ. ఆల్మోస్ట్ బిల్డింగ్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ తిరుపతిలో రేణుగుంట మండలం కుర్రకాల్వలోని పారిశ్రామిక వాడలో ఏపీఐఐసికి చెందిన 2 ఎకరాల భూమిలో నిర్మాణం పూర్తయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది. ఇది కూడా చూడొచ్చు మనం. ప్యాలెస్లో దీన్ని రూపుదిద్దారు. మొత్తం 2 ఎకరాలు, ల్యాండ్ వాల్యూ వచ్చి 14 crore రూపీస్. నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. ఇనాగరేషనే తరువాయి. బట్ చూడాలి ఏం చేస్తారు ఈ భవనాన్ని అనేది. అనుమతులు లేవు కాబట్టి దీన్ని కూల్ చేస్తారా, లేకపోతే వేరే రకంగా దీన్ని ఏమైనా యూజ్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. అనుమతులు ఉన్నాయా అంటే లేవు. ఇక చివరిగా ఈ చిత్తూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన 2 ఎకరాల స్థలం ఇది కోర్టులో ఉంది. కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఈ భూమి ఇతరుల ఆధీనంలో ఉంది. ఆ ఆధీనంలోంచి లీజుకి తీసుకున్నారు. కొన్ని రూల్స్ అవి మార్చి మొత్తం 17 కోట్ల విలువైన భూమి ఇది. అనుమతులు లేవు, కోర్టులో ఉన్న పరిస్థితి ఇది. మొత్తం 42.24 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా. అన్నీ కూడా మంచి వాల్యూ ఉన్న భూములు. ఎంత వాల్యూ అంటే చెప్తున్నాను, 678 crores, 678 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంది. ఎకరానికి ఏడాదికి 1000 రూపాయలు మాత్రమే, అంటే మొత్తం 42 ఎకరాలు తీసుకున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది 23 ఎకరాల్లో అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. ఆ ప్యాలెస్ కూడా మైసూర్ ప్యాలెస్ తరహాలో ఉంటుందట. దానిలో ఎవరికి ఎంట్రీ లేదు. ఆ లోపల ఫోటోలు కూడా ఇప్పటి వరకు ఎవరికి అందుబాటులో లేవు. చాలా లిమిటెడ్ పర్సన్స్ని, చాలా రిస్ట్రిక్షన్స్ మధ్య ఆ ప్యాలెస్లోకి తీసుకెళ్తారని ప్రచారం జరుగుతోంది. 23 ఎకరాలు. అసలు బెంగళూరు ప్యాలెస్ ఎలా ఉంటుంది అంటే రాజప్రాసాదాలని మించి ఉంటుంది అనేది ఒక చర్చ. అంటే జగన్మోహన్ రెడ్డి మీద మొదటి నుంచి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అక్రమాస్తుల కేసు అని చెప్పి. అక్రమాస్తుల కేసు ఆల్రెడీ నడుస్తుంది కదా. క్విడ్ ప్రోకో ద్వారా వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నిధులను మళ్లించుకున్నారు. దాంతోపాటుగా ఆయన విపరీతంగా లబ్ధి పొందారు అన్నది ఆయన మీద ఉన్న అక్రమాస్తుల కేసు అని చెప్పేసి. సో అలా సంపాదించిన డబ్బుతో రాజప్రాసాదాలని, పెద్ద పెద్ద ప్యాలెస్లని కట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. సో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదే ఆ బెంగళూరు ప్యాలెస్. మొత్తం 23 ఎకరాల్లో నిర్మించుకున్న అతిపెద్ద రాజప్రాసాదంలా, రాజ్ మహల్లా ఉండే ప్యాలెస్ ఇది, బెంగళూరు ప్యాలెస్ ఇది. దీనిలో చాలా కొన్ని వందల గదులు ఉంటాయని అంటూ ఉంటారు. అత్యంత విలాసవంతమైన
భవనం అంట ఇది. సో ఇది బెంగళూరు ప్యాలెస్. నెక్స్ట్ ఇది లోటస్ పాండ్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఉన్న భవనం. లోటస్ పాండ్లో ఉన్న భవనం. ఈ భవనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలన్నీ గతంలో జరిగేవి. అప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆయనకున్న తాడేపల్లి భవనంలోనే పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యనే ఆ సీతానగరంలో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే పొజిషన్లో దాన్ని కూల్ చేశారు, అనుమతులకి విరుద్ధంగా ఉంది అని చెప్పి. అంతకుముందు ఈ లోటస్ పాండ్లోనే మనం క్లియర్గా చూడొచ్చు ఇక్కడ సిలువ బొమ్మ కూడా. అంటే ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన యేసు ప్రభువుని ఆరాధిస్తారు కాబట్టి అలా సింబల్గా ఆయన అక్కడ వేసుకున్నారు అది. నెక్స్ట్ ఇది తాడేపల్లి ప్యాలెస్. అది తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఉండే భవనం. ఈ భవనం కట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ అనుచరులు, ముఖ్యమైన నాయకులు తప్ప ఇంకెవరికి దీనిలోకి ఎంట్రీ లేదు. ఆ భవనంలో కానీ కాదు, ఆ చుట్టుపక్కలకి ఎవరికి కూడా ఎంట్రీ లేకుండా దాదాపు 200 మంది పోలీసుల్ని ఆ చుట్టూ పెట్టారు అనేది. అంటే ఎవరైనా ప్రొటెస్ట్ చేసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా అక్కడ రోడ్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేశారు అని చెప్పి ఇప్పుడిప్పుడే ఆ రోడ్స్ అన్ని కూడా బయటపడుతున్న పరిస్థితి. ఇది తాడేపల్లి ప్యాలెస్. నెక్స్ట్ ఇది రిషికొండ ప్యాలెస్, రిషికొండ నిర్మాణం. ఇది పర్యాటక భవనం, పర్యాటకుల కోసం నిర్మించిన భవనం అని చెప్పి వైసీపీ వాళ్ళు ఎంత చెప్పినా అంత సీక్రెసీ మెయింటైన్ చేశారు కదా మీరు. ఏదో జరిగింది అని చెప్పి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు అవన్నీ కూడా బయటపడ్డాయి. ఇది ఒక ప్యాలెస్, రాజప్రాసాదాన్ని మించిన భవనం ఇది రిషికొండ భవనం. సో ఇలా ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక నియంత అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మొదటి నుంచి, అచ్చెన్నాయుడు కానీ, ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కానీ, ఇంకా చాలా మంది నాయకులు, ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా గతంలో చాలా ఆరోపణలు చేశారు. కానీ నియంత అంటే ఒక రాజు, నియంత రాజు, పరిపాలన చేసే రాజు. గతంలో పూర్వం రాజులు పరిపాలించేవారు కదా. నియంతల అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండదు, వాళ్ళు స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉండదు. నియంత ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యంలో అది ఉంటుంది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఒక నిషిద్ధ ప్రాంతంగా పరిగణించి ఈ రిషికొండలో ఇటువంటి నిర్మాణాలు చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మనం చూసాం ఇప్పుడు దాకా బెంగళూరు ప్యాలెస్, లోటస్ పాండ్ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అండ్ ఈ రిషికొండ ప్యాలెస్. ఇలా ప్యాలెస్లు నిర్మించుకున్నారు. ఓకే, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది వాళ్ళ ఇష్టం. ఆయన తాడేపల్లి భవనం అవ్వచ్చు, బెంగళూరు ప్యాలెస్ అవ్వచ్చు, అలాగే లోటస్ పాండ్ అవ్వచ్చు. కానీ రిషికొండ ఇది 500 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన నిర్మాణం. అంటే మరో 30 ఏళ్ల పాటు మేమే ఉంటాం కదా అనే ఉద్దేశంతో ఈ ప్రజాధనాన్ని దీనికి మరలించి అక్కడ ఎవరికి ఏమీ తెలియకుండా ఒక సీక్రెట్సీ మెయింటైన్ చేసి ఈ భవన నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. అండ్ ఓకే, ఈ నిర్మాణాల వరకు మరి అంటే ఇవి చూడొచ్చు, మనం క్లియర్గా చూడొచ్చు. ఈ నిర్మాణాలన్నీ మొత్తం 26 నిర్మాణాలు వివిధ జిల్లాల్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినవి, రాజప్రాసాదాల్లో ఉన్న అనేక నిర్మాణాలను మనం చూస్తూ ఉన్నాం. వీటినే ఇప్పుడు ప్రముఖంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీ అధికారులు మీ చెప్పు చేతల్లో ఉన్నారు కాబట్టి నిబంధనలు మార్చేసి లీజుకు తీసేసుకుని నామమాత్రంగా ఎకరానికి 1000 రూపాయలు మాత్రమే లీజుకు కేటాయించి మొత్తం 42.24 ఎకరాలు మీరు తీసుకున్నారు. దాని వాల్యూ వచ్చి 678 crores. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తోన్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఈ రిషికొండ నిర్మాణాలకు సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద ఈ 5 ఏళ్ల పాటు ఆయన చేసిన నియంత పాలనకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఈ 26 జిల్లాల్లో నిర్మించిన ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్న, ఆల్మోస్ట్ కొన్ని పూర్తయిపోయినా ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాని నిర్మాణాల విషయంలో ఎందుకు ఈ తరహాలో, అంటే ఒక నియంతల రాజప్రసాదాల్లా పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఏముంది, అండ్ అది కూడా చట్టాలని ఉల్లంఘించి అనుమతులు లేకుండా నిర్మించుకోవాల్సిన అవసరం ఏముంది, ఇదేం పాలన అని చెప్పి జనాలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతూ ఉన్నారు. కొత్త విషయాలు కూడా బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు.